జయించు వారికంట దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపాలి. ఏం జయించాలి? ప్రేమను. ఎవరిమైతే ప్రేమ జయిస్తామో దేవుని ప్రియులారా, సంఘము ఈ రోజు జయించవలసింది ఏంటి అని అంటే దేవుని ప్రియులారా, ప్రేమలో జయించాలి. ఆ సంఘం కన్నా మా సంఘానికి ఎక్కువ వస్తున్నారు, ఆ సంఘం కన్నా మా సంఘం పెద్దది, ఇవి కాదు జయించే విషయం. వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళకన్నా మేము ఇంకా పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళు ఇన్ని రోజులు కోడికలు పెట్టుకున్నారు, మేము ఇన్ని రోజులు. ఈ యొక్క ఏమంటారండి, వీటి కొరకు కాదు మనం జయించవలసిన విషయాలు. ఇది కాదు. అసలు మన సంఘంలోనే మిస్ అయిపోయింది ఏంటి? దేవుడు అంటున్నాడు అది మనము జయించాలి. ఈరోజు షాలోమ్ సంఘంలో వారందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుందామండి. మొదటి ప్రేమను, మొదటి క్రియను సంఘములో నేను చేయుదునుగాక. ఒక మంచి ఒరిజినల్ ప్రేమలోకి, దేవుని యొక్క ఆ స్వచ్ఛమైన, ఆ నిజమైనటువంటి, ఆ నీతి కలిగినటువంటి ప్రభు ఏ విధంగానైతే ఒక కల్మషం లేనటువంటి ప్రేమను ఇదిగో ఆయన ప్రాణం పెట్టి సంఘం కొరకు పెట్టాడు, అలాగే నేను ఒక కల్మషం లేనటువంటి వ్యక్తిగా ఇదిగో నా తోటి సంఘముతో, తోటి విశ్వాసులతో నడుచుకోదునుగాక. అలాంటి ప్రేమ అండి దేవుని కోరుకుంటాడు. మనం పైకి ప్రైజ్ లార్డ్ చెప్పి పక్కకి వెళ్ళి హేళన చేసేదో, లేకుంటే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే ప్రేమగా, ఒక స్వచ్ఛమైనటువంటి, ఒక కల్మషం లేనటువంటి దేవుని పిల్లల యథార్థమైనటువంటిది. మనిషి ముందు చూసినా కూడా, మనిషి వెనక నుండి చూసినా కూడా దేవుడు ఏ విధంగానైతే ప్రేమించాడో ఆ దేవుని ప్రేమనే మాట్లాడాలి, ఆ దేవుని ప్రేమనే చూపించాలి అతను. ఈరోజు సంఘము దేవుని పిల్లరా, మనము తిరిగి మన యొక్క ఒరిజినల్ ప్రేమలోకి మనము, అప్పుడు సంఘం జయించు. ఆ సంఘము దేవుని ప్రియులారా జయించే సంఘంగా ఉంటుంది. ఆ సంఘములోని దేవుడు అనేకమైనటువంటి జయకరమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడు అంటున్నాడు జయించు వారికి ఏం చేస్తాడంట? దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపాలి. యేసుక్రీస్తు వారు ప్రేమతి చేతనే అన్నింటినీ జయించాడు. కాబట్టి మనము కూడా దేవుని ప్రియులారా సంఘములోని జయించేవారుగా ఉండాలి. దేని చేత? ప్రేమ చేత జయించేవారుగా ఉండాలి.